మీరు క్లాడ్ ఏఐ గురించి విన్నారా? క్లాడ్ ఏఐని యూజ్ చేసి ఇప్పుడు మనము వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా సింగిల్ ప్రాంప్ట్ తో. సో నేను కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసా, ఒక్కసారి మీరు చూసేయండి. ఇది కంప్లీట్ గా నేను ఏఐ తో జనరేట్ చేసా. జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే నాకు ఎంత మంచి బ్యూటిఫుల్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసి ఇచ్చింది. మీరు ఇక్కడ యానిమేషన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఎంత నీట్ గా క్లీన్ గా ఉన్నాయో. ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే వచ్చింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, హలో తేజ డిజిటల్ అనేసి నేమ్ కూడా ఉంది. అండ్ అబౌట్ లోకి వెళ్తే అబౌట్ కి సంబంధించిన పేజెస్ ఉన్నాయి. ఎంత నీట్ గా యానిమేషన్స్ తో ఉందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కాంటాక్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఒక కాంటాక్ట్ ఫామ్ ఉంది, నంబర్, మొబైల్ నంబర్, ఈవెన్ మ్యాప్ కూడా యాడ్ చేసింది. సో ఇలాంటి వెబ్సైట్ ని మీరు కూడా జస్ట్ ఒక్క ప్రాంప్ట్ ఇచ్చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా అదే చెప్తాను. క్లాడ్ ఏఐ యూజ్ చేసి మీ బిజినెస్ కి తగ్గట్టు, మీ షాప్ కి తగ్గట్టు, మీ ప్రాజెక్ట్ కి తగ్గట్టు ఎలా పర్టికులర్ గా ఒక మంచి ప్రొఫెషనల్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలి అనేది క్లియర్ గా చూద్దాం. ఈ వీడియో మొత్తం చూసాక ఖచ్చితంగా మీరు కూడా మీకంటూ ఒక ఓన్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకుంటారు, డామ్ షూర్ గా చెప్తున్నా. ఇందులో పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. డీటెయిల్ గా మనం వీడియోలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. సో ఇంకేమాత్రం నేర్చుకున్నా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు క్లాడ్ ఏఐ తో వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే క్లాడ్ ఏఐ అకౌంట్ అయితే ఉండాలి. క్లాడ్ ఏఐ అంటే సింపుల్ చాట్ జీపీటీ లాంటిదే. ఫస్ట్ మీరు గూగుల్లో క్లాడ్ ఏఐ అని సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇది యాక్చువల్ గా చాట్ జీపీటీ లాంటిదే, అండ్ చాట్ జీపీటీ కంటే బెటర్ ఇది, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇందులో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒకవేళ ఉంటే లాగిన్ అయిపోండి. దెన్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనము ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ప్రాంప్ట్ ఇస్తే వెబ్సైట్ రెడీ అయిపోతుంది. సో ప్రాంప్ట్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, లేకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. ఇదే ఆ ప్రాంప్ట్. సో మీరు ఈ ప్రాంప్ట్ లో బిజినెస్ నేమ్, ఇక్కడ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయాలి, యువర్ ఇండస్ట్రీ, మీ ఇండస్ట్రీ ఎంటర్ చేయాలి, సర్వీసెస్, ఏ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు, మీ ప్రైమరీ గోల్ ఏంటిది, ఇవన్నీ మీకు తగ్గట్టు డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో నేను ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ అన్ని చేంజ్ చేస్తా. అండ్ ఇక్కడ మీరు ఏమైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీ ఇమేజెస్ ఏమైనా ఉంటే, అంటే స్పెసిఫిక్ గా నా వెబ్సైట్ లో ఇవే ఇమేజెస్ ఉంటాయి అంటారు కదా, అలాంటి ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇమేజెస్ కోసం మీరు అన్స్ప్లాష్ అనేసి వెబ్సైట్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చింది అయితే సెర్చ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తున్నా. సో మార్కెటింగ్ కి సంబంధించిన ఇమేజ్ అయితే కనిపిస్తాయి. సింపుల్ గా డౌన్లోడ్ ఫ్రీ ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కొన్ని వచ్చేసరికి పేడ్ ఉంటాయి అనమాట, మీకు అంటే లాక్ ఉంటాయి. అవి లాక్ ఉన్నవి డౌన్లోడ్ చేసుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాక్ ఉంది, ఇది మనం డౌన్లోడ్ చేసుకోలేమన్నట్టు. సో నేను ఒక 4-5 ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటా. సో ఇప్పుడు ఆ ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేస్తా. సో నేను నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను, ఇమేజ్ కూడా అప్లోడ్ చేశాను. అండ్ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ లైన్ లో ఒక చిన్న సెంటెన్స్ అయితే రాయాలి. జస్ట్ ఇంతే అనమాట. ఐ ఆల్రెడీ అటాచ్డ్ ద ఇమేజెస్, ప్లీజ్ యూజ్ దీస్ ఇమేజ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని ఇచ్చేసా. దెన్ సింపుల్ గా సెండ్ చేస్తున్నా. ఇప్పుడు క్లాడ్ ఏం చేస్తుందంటే మన ప్రాంప్ట్ ని కంప్లీట్ గా అనలైజ్ చేసి మనకంటూ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట, ఎందుకంటే కోడింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. కంప్లీట్ లోడ్ అయ్యాక చూద్దాం. సో వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్ గా డిజైన్ చేసిందో. ఫోటోస్ ఇచ్చాం కదా, మనం ఫోటోస్ కూడా యాడ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు యానిమేషన్ మూవ్ అవుతున్నాయి. అలాగే కింద స్టార్ట్ చేస్తే ఇంకా చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాయన్నమాట. మనం ఇచ్చిన ఇమేజ్ కూడా యాడ్ చేసింది. ఈవెన్ కింద చూసుకోవచ్చు మొత్తం ఎంత నీట్ గా డెవలప్ చేసిందో. ఈవెన్ ఫుటర్ కూడా యాడ్ చేసింది అన్నట్టు. సో దీన్ని ఒకసారి ఫుల్ స్క్రీన్ లో చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో ఇదే ఎర్రర్ ని కాపీ చేసుకొని సింపుల్ గా చార్ట్ లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి వై దిస్ ఎర్రర్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. మీకు అది ఫిక్స్ చేసేసి ఇచ్చేస్తుంది అన్నట్టు. అండ్ మీరు ఇక్కడ ఏమైనా లోగో యాడ్ చేయాలనుకున్నా, మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నా, లేకుంటే ఈమెయిల్ చేంజ్ చేయాలనుకున్నా, ఏం చేంజ్ చేయాలనుకున్నా ఇక్కడ చార్ట్ లో మీరు సింపుల్ గా ఇచ్చేసేయండి. ఆటోమేటిక్ గా ఇందులో యాడ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లోగో చేంజ్ చేయాలనుకుంటున్నా. నేను సింపుల్ గా ఒక లోగో అప్లోడ్ చేసి ఈ విధంగా టైప్ చేస్తున్నా, రీప్లేస్ ద హలో తేజ లోగో మార్క్ అనేసి సెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ లోగో ఇందులో యాడ్ అయిపోద్ది మనకు. సో లోగో అయితే అప్డేట్ అయిపోయింది. సో దీనికోసం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మన లోగో అయితే ఇక్కడ యాడ్ అయ్యి వచ్చేసింది. సో ఇలా మీకు ఏం కావాలనుకున్నా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీ వెబ్సైట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి దీన్ని ఓపెన్ చేశారనుకోండి, ఇప్పుడు చూసుకోవచ్చు న్యూ ట్యాబ్ లో మన వెబ్సైట్ అయితే కంప్లీట్ గా లోడ్ అయ్యి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్ గా, ఎంత ప్రొఫెషనల్ గా ఉందో వెబ్సైట్. అండ్ అబౌట్ మీరు క్లిక్ చేసుకుంటే అబౌట్ మనకి సంబంధించిన స్టోరీ ఉంటుంది. ఈ ప్లేసెస్ లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అన్నట్టు. మీకు ఏం కావాలనుకున్నా క్లాడ్ ని అడిగితే ఆటోమేటిక్ గా చేంజ్ చేసి ఇచ్చేస్తుంది. ఎంత నీట్ గా ఉందో చూడొచ్చు. అండ్ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేసుకుంటే మనం చేసిన వర్క్స్, వెబ్ డిజైనింగ్, కాంటెంట్, ఎంత యానిమేషన్స్ కూడా చూడొచ్చు, ఎంత నీట్ గా ప్రొఫెషనల్ గా వస్తున్నాయో. యాక్చువల్గా ఇలాంటి వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది, చాలా మనీ పే చేయాల్సి ఉంటుంది. బట్
మనం ఒక్క సింగిల్ ప్రాంప్ట్ తో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్ మీ క్లిక్ చేసుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు, బట్ ఈ వెబ్సైట్ ని అందరికి చూపించాలి, అందరికి కనిపించాలి, మీ లింక్ షేర్ చేస్తే ఆటోమేటిక్ గా అందరూ ఓపెన్ చేయాలి అనుకుంటే మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. సో మనం హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకొని అందులో మన వెబ్సైట్ ఇంపోర్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా లింక్ షేర్ చేస్తే అందరికి వెళ్ళిపోద్ది అనమాట ఆ వెబ్సైట్. సో ఎవరైనా ఇప్పుడు మీ వెబ్సైట్ ని చూసేయచ్చు. సో ఇప్పుడు నేను ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకునే ప్రాసెస్ చూపిస్తా, తర్వాత అందులో మన వెబ్సైట్ ని ఇంపోర్ట్ ఎలా చేయాలని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో హోస్టింగ్ అండ్ డొమైన్ కోసం నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. hosting.com అనేసి ఇక్కడ సి ప్లాన్స్ మీద క్లిక్ చేయండి, మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మినీ, స్టార్టర్, ప్రో, మ్యాక్స్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటి డిఫరెన్సెస్ కూడా క్లియర్ గా ఇక్కడ ఉంటాయి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో 1 వెబ్సైట్, ఇందులో 5 వెబ్సైట్స్, ఇందులో 10 వెబ్సైట్స్, ఇందులో 50 వెబ్సైట్స్, అలాగే డిస్క్ స్టోరేజ్, ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకసారి కంపేర్ చేసుకొని మీ కంపాటబుల్ బట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ప్రెసెంట్ అన్నిటికంటేలో 149 per month ఉంది కదా, బై నౌ మీ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇందులో బిల్లింగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 1 year కనుకుంటున్నారా, 2 years కనుకుంటున్నారా, 3 years కనుకుంటున్నారా, 1 month కనుకుంటున్నారా. బట్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, మీరు 1 month సెలెక్ట్ చేశారనుకోండి మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదనమాట. అంటే మీరు 1 year కి కానీ 2 years కి కానీ 3 years కి తీసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది. సో ప్రెసెంట్ నేను 1 year సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత కింద మీకు రిజిస్టర్ ఏ న్యూ డొమైన్ కదా, ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి మీ డొమైన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో తేజ అని ఎంటర్ చేసా. ఎంటర్ చేస్తే నాకు అవైలబుల్ లో ఉన్న డొమైన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నాకు haloteja.com కావాలి, కాకపోతే నాకు ఆల్రెడీ haloteja.com వెబ్సైట్ ఉంది, అందుకే రావట్లేదు. నేను ఇక్కడ హే తేజ అని ఎంటర్ చేశాను. ఇక్కడ చూడొచ్చు heyteja.com అవైలబుల్ లో ఉంది. దీని ప్రైస్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కాకపోతే ఇది మనకు ఫ్రీగా వస్తుంది. సింపుల్ గా యాడ్ టు బాస్కెట్ మీద క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డొమైన్ అయితే యాడ్ అయిపోద్ది. మనం 1 year సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ప్రైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అన్నిటికంటే లోయెస్ట్, అంటే వేరే హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ లో కంటే ఇది కొంచెం లోయెస్ట్ ఉంది. దెన్ యాడ్ టు బాస్కెట్. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. తర్వాత ఇలా కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. దెన్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మనం కంట్రీ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత మన అడ్రస్ అయితే ఇవ్వాలి. దెన్ సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ చెక్అవుట్ పేజ్ కి అయితే వెళ్తాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు ట్యాక్స్ తో కలిపి 2110 రూపీస్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఒక వోచర్ కోడ్ అయితే ఇస్తాను. మీరు ఈ కోడ్ ని అప్లై చేసినట్టయితే మీకు ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, డిస్కౌంట్ అయితే వచ్చేసింది. ఇందాక 2110 సంథింగ్ ఏమో ఉండింది, ఇప్పుడు 1863 అయితే అయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. జస్ట్ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా, ప్లేస్ ఆర్డర్ అండ్ పే క్లిక్ చేసా. దెన్ ఇలా వస్తుంది. ఇక్కడ మనం డైరెక్ట్ గా యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన యూపీఐ ఐడి ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు hosting.com లో లాగిన్ అయిపోండి. లాగిన్ అయ్యాక మీరు డొమైన్ సెక్షన్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు డొమైన్ యాక్టివ్ అని ఉండాలి. ఒకవేళ లేకపోతే కొన్ని వెరిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతారు, మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోండి. యాక్టివ్ అయిపోతుంది. వన్స్ యాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ హోమ్ లోకి వెళ్ళేసి హోస్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ టు కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేయండి. దెన్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ వెబ్సైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో సింపుల్ గా ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మనము ఇందాక ఈ ఇండెక్స్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో సింపుల్ గా ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇండెక్స్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో అదే ఇండెక్స్ ఫైల్ ని మనం ఇక్కడ ఫైల్ మేనేజర్ లో అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, మన వెబ్సైట్ అయితే కంప్లీట్ గా లైవ్ అయిపోతుంది. సో నేను ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ ఇక్కడ పబ్లిక్ HTML ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఇందాక డౌన్లోడ్ చేసుకుంది సింపుల్ గా ఇక్కడ అప్లోడ్ చేసేయాలి. ఇదైతే అప్లోడ్ అయిపోతుంది. వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళిపోండి. దెన్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడొచ్చు మీ వెబ్సైట్ లో కంప్లీట్ డిజైన్ అయితే యాడ్ అయిపోయింది. ఎంత నీట్ గా ఉందో చూడొచ్చు. అండ్ డొమైన్ కూడా heyteja.com. అంటే మీరు ఈ డొమైన్ ని మీరు ఎవరికన్నా ఇప్పుడు షేర్ చేయొచ్చు అన్నట్టు. జస్ట్ ఆ లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేశారనుకోండి, ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ వెబ్సైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ ని సింపుల్ గా ఆన్లైన్ లో తీసుకెళ్లొచ్చు, అందరికి చూపించవచ్చు. సో చూసారు కదా, అలా మీరు ప్రొఫెషనల్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ తో. అండ్ మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే సింపుల్ గా చేంజెస్ ఎంటర్ చేసుకొని క్లౌడ్ ఏఐలో సెండ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఆ చేంజెస్ చేసి మనకు మళ్ళీ ఫైల్ ఇచ్చేస్తుంది. ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని మనం ఆన్లైన్ లో వెబ్సైట్ తీసుకెళ్ళాలనుకుంటే అందులో ఇంపోర్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మీ వెబ్సైట్ లైవ్ అయిపోద్ది. సో నేను కూడా అలానే ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను. చూడడానికి చాలా ప్రీమియం గా ఉంటుంది, ప్రొఫెషనల్ గా కూడా ఉంటుంది. ఐ హోప్ మీకు క్లియర్ గా ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.